వైసీపీ నేత గింజుపల్లి శ్రీనివాసరావుపై హత్యా ప్రయత్నం చేసిన టీడీపీ నేతలు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పై కొందరు ప్రత్యర్థులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన శనివారం రాత్రి జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలం కొనకంచి క్రాస్ రోడ్ వద్ద జరిగింది. నవాబుపేట గ్రామ మాజీ ఉప సర్పంచ్ సీనియర్ నాయకులు గింజుపల్లి శ్రీనివాస్పై కొందరు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడిలో గింజుపల్లి శ్రీనివాస్తో పాటు అడ్డుగా వచ్చిన పలువురు గాయపడ్డారు. తీవ్ర గాయాలైన గింజుపల్లి శ్రీనివాస్ని మెరుగైన వైద్యం కోసం విజయవాడ సన్ రైజ్ హాస్పిటల్కు తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆదివారం విజయవాడలోని సన్ రైజ్ హాస్పిటల్కు వెళ్లి పరామర్శించారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని పోలీసు వారిని డిమాండ్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.